నేను నిర్మమాటంగా ఆయనకి చెప్పేవాడినండి. ఇంకా కొన్ని విషయాల్లో పరిపాలన గాడి తప్పుతున్నది అని నాకు అనుమానం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదనే దృష్టితో చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని చాలా సందర్భాల్లో. అవన్నీ మళ్ళా ఉటంకిస్తే బాగుండదేమో. కానీ అధికారులు కూడా ఇందాక ఇక్బాల్ గారు చెప్పినట్టుగా వారి చుట్టూతా చేరిన వాళ్ళు కూడా ఎవరికి ధైర్యంగా చెప్పే ఒక అవకాశమే లేదు. వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. పైపెచ్చు ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో అతనే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా? నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా. ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకోవాలి? మన శ్రేయస్సు కోరి వాళ్ళు త్యాగబుద్ధితో పనిచేసే వాళ్ళు మనకు కావాలి. మన రాష్ట్రంలో అనేక మంది నాయకులు మనం చూసాం. నేను కూడా చూశాను. 83 బ్యాచ్లో వచ్చిన నేను కూడా అలాంటి వాళ్ళని చూశాను. అలాంటి త్యాగబుద్ధితో పనిచేయాలి. దీర్ఘకాల ప్రయోజనాలు వాటి గురించి పర్సూ చేయాలి. అధికారుల్లో ఒక ప్రేరణ ఇవ్వాలి. ఎవరు చక్కగా పనిచేస్తున్నారో వాళ్ళకి తగిన ఒక రకమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారి పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఎవరైనా గాడి తప్పిపోతుంటే వాళ్ళని మందలించాలి. అలాంటి నేతృత్వం లేని నాయకుడిని కనుక మన రాష్ట్రంలో ఎంపిక చేసుకుంటే ఎలాంటి ప్రమాదాలండి. చాలా సులభంగా ఒకరోజు సంభాషణలో ఆయన ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను విశాఖపట్నంలో పెరిగాను. నా విశాఖపట్నంలో అణువు తెలుసు. అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడుంది సార్ లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్న అది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేద్దాం ఉన్నాడు ఆయన. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి? ఎవరు చెప్తే వచ్చాయి? అదేదో కాకతాళీయంగా ఆయన ఆలోచన చేసేవాడా? దాంట్లో సమర్థులైన వాళ్ళు